ఎమ్మెల్యే గారు చూసారా, ఆ కాంతమ్మ నా మీద హత్య ప్రయత్నం చేసిందండి. హత్య ప్రయత్నమా? నేనా? లేకపోతే నేను చేశానా? ఈ పులిగాడు కోటిగాడు నీ మనుషులే కదా. దాంట్లో బాంబులు ఏంటి? మాకేం తెలియదు మన దాకనక్క. నోరు అడ్రస్ ఎత్తది వల్లారా. కొంచెం ఉంటే ఆవిడ పానాలు పోలినవి కదరా. ఎమ్మెల్యే గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. కాంతమ్మ గురించి కొంచెం పక్కకొస్తారా? ఏంటమ్మా? ఏంటమ్మా చెప్పు. ఒరే అవతారం, ఆ మందాకిని ఎమ్మెల్యే గారితో ఏం మాట్లాడుతుందిరా? ఏమో అక్క, దూరంగా ఉంది కదా, ఒక్క మొక్క కూడా వినపడి సావట్లేదు. చూడు కాంతమ్మా, ఈ పుల్రాజు వల్ల పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉంది. ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకు వీణ్ణి నీతో తిరగనివ్వకు. నువ్వాణ్ణి కలవద్దు. కలిశారో ఇప్పుడు చేయబోయిన హత్యా ప్రయత్నం నువ్వే చేశావని పార్టీ నమ్మాల్సి వస్తుంది. చిచి చిచి, వీడి మొహం కూడా చూడండి. రెచ్చెత్తదవా, ఇంకా నా కంటి ముందే ఉన్నారేంట్రా? పోరా ఇక్కడి నుంచి, పో. అలాగేనమ్మా, రారా. చూడమ్మా, నీకే ప్రాబ్లం లేదు. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను. కాంతమత్త, నిజాయితీగా ఎలక్షన్లో గెలవలేక మందాకిని గాని సంపాలన చూస్తావా? నువ్వెన్ని కుతంత్రాలు చేసినా రేపు ఎన్నికల్లో గెలిచి మేయర్ సీట్లో కూర్చోబోయేది మందాకిని అక్కే. గుర్తుంచుక. మేయర్ మందాకిని గారికి, చూసావక్క, మందాకిని గారికి రండి. మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి. కాకినాడ కాంతమ్మకి,
కాకినాడ కాంతమ్మకే కాంతమ్మ జిందాబాద్ కాంతమ్మ కాకినాడ కాంతమ్మకే మన ఓటు కాకినాడ కాంతమ్మకే కాకినాడ కాంతమ్మకే మన ఓటు కాకినాడ కాంతమ్మకే మన ఓటు మేయర్ అభ్యర్థి మందాకిని గారికి మేయర్ అభ్యర్థి మందాకిని గారికి మన ఓటు మేయర్ అభ్యర్థి మందాకిని గారికి మన ఓటు కాంతమ్మ గారికి కాంతమ్మ గారికి మన ఓటు కాంతమ్మ గారికి మన ఓటు అమ్మా నీలమ్మరే, చెప్పండి తాతయ్య. ఈ వీధుల్లోకే కదా మీ అమ్మ ప్రచారానికి వచ్చేది? అవును తాతయ్య. కాంతమ్మ గారికి మన ఓటు అదిగో డబ్బుల సౌండ్ కూడా వినిపిస్తుంది. అవును మోయ్, వినపడతానే. పద మీ అమ్మకో జలక్కిద్దాం. అవును తాతయ్య, మా అమ్మతో పాటు మా ఆయన మొహం చూసి కూడా చెలరేగిపోదాం. పద చెలరేగిపోదా. ఇదిగో భాస్కరు, ఎక్కడ కట్టుకెళ్తున్నావు? ఇంకెక్కడికే? ఇంటికి. అప్పుడేనా? నేను ఇంకాసేపు ఈ కాలనీ మొత్తం తిరగాలి భాస్కరు. ఎందుకే? ఎందుకంటే ఈ భాస్కర్ లాంటి అందగాన్ని, గుణవంతుణ్ణి, ధనవంతుణ్ణి కట్టుకోబోతున్నానని ఈ కాలనీ వాళ్ళంతా చూసి కుళ్ళుకోవాలి కదా, అందుకు. ఓసేనా కాబోయే ఫలమా, నీకు చాలా కోరికలు ఉన్నాయే. నీ ముచ్చట కథ ఉండేందుకు పదా. మేయర్ అభ్యర్థి మందాకిని గారికి మన ఓటు కాకినాడ కాంతమ్మకే కాకినాడ కాంతమ్మకే కాకినాడ కాంతమ్మకే. ఎమ్మెల్యే గారి ముందు భలే దొరికావురా, చెప్తా నీ పని. అయ్యా ఎమ్మెల్యే గారు, చూశారు కదా నా అల్లుడు ఎంత బరి తెగించేసి పరాయి అమ్మాయితో తిరుగుతున్నాడో. నా కూతురికి వీడికి విడాకులు ఇంకా రానే లేదు, కానీ పరాయి ఆడదాంతో తిరుగుతున్నాడు. దీనికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో ఈ మందాకినేనండి. ఇదే ఈ అమ్మాయిని ఉసిగొల్పి నా కూతురు అల్లుడు విడిపోయేలా చేసిందండి. అంత అబద్ధం. ఈ మందాకిని గారు ఏం చేయలేదు. ఎమ్మెల్యే గారు, అదిగో ఆ సరోజ ఉందే, దాన్ని మా అత్తే ఉసుగొల్పింది. అవును ఎమ్మెల్యే గారు, నాకే పాపం తెలీదు. ఏటండి ఈ మాటలు? పెళ్లికని ఆడపిల్ల గురించి ఇట్టాగేనా మాట్లాడేది? ఇంకెలా మాట్లాడతారే? ఆయన పెళ్ళైన మగాడితో తిరగడానికి నీకు సిగ్గులేదు? నా కాకినాడ ప్రజలారా, దీనంతటికే కారణం ఇదిగో ఈ కాంతమ్మే. లేదు లేదు లేదు, ఈ మందాకినియే నా కూతురి జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఆగండి! ఏంటి కాంతమ్మత, ఈ అల్లుడు లేకుండానే ప్రచారం మొదలు పెట్టేసేటి? అల్లుడా? అల్లుడా? నువ్వా? ఎస్ ఎస్ ఎమ్మెల్యే గారు, ఈ నీలంబరి అనగా కాంతమ్మ కూతురు నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం.
పెళ్ళా? దేవుడా, మీరు చీ అన్నా పర్వాలేదు, చా అన్నా పర్వాలేదు, నీలాంబరే నా కాబోయే పెళ్ళం. ఏమంటావు కాంతమ్మత్త? చెప్పు తీసుకు కొడతాను ముసలి ఎదవా. ముసలు నా కొడక. నీ వయసేంటి, నా కూతురి వయసేంటి? దానికి తాతలాంటోడివి. నీకు దానికి పెళ్ళా? కావాలంటే ఆయన ఏమైనాను, అంతేగాని ఆయన మొహాన్ని గాని ఆ మొహంలో ముడతల్ని గాని ఏమైనా అంటే నేను ఊరుకోను. అయ్యా ఎమ్మెల్యే గారు, మా అమ్మేమో నాకు మా ఆయనకి విడాకులు ఇప్పిస్తుంది. అందుకే మా ఆయనేమో ఆ సరోజను చూసుకున్నాడు, నేనేమో ఈ మన్మధరావుని చూసుకున్నాను. తప్పేమైనా ఉందా అండి? కాంతమ్మా, ఏంటమ్మా ఈ టార్చరు? ఇది నీ ఫ్యామిలీ పంచాయతీ పెట్టుకుని ఇలా నడి రోడ్లో పెడతావా? అలా చెప్పండి ఎమ్మెల్యే గారు. ఇప్పటికైనా ఈ మన్మధరావుని ఆ సరోజని పంపించి మా అన్నయ్యని వద్దని కలుపుతానని ఈ కాకినాడ జనాల సాక్షిగా నాకు మాట ఇవ్వండి. నో కాంతమ్మత్త, నువ్వు కాకినాడ మొత్తం ఎంత ఏకమైనా సరే నన్ను నీళ్ళుని ఎవరు ఎడదీయలేరు. ఏమంటావు డార్లింగ్? అవును డార్లింగ్. ఓకే, ఐ లవ్ యూ. బాయ్ కాంతమ్మత్త. ఉంటాను ఎమ్మెల్యే గారు. బైక్ తీ నీళ్ళు, మనం సినిమాకి వెళ్ళాలి కదా. తీ. బాయ్ అందరికి, బాయ్ బాయ్. నిన్ను చంపేస్తాను రా ముసలెదవా. నీలు నీళ్ళు ఒసేయ్ నీలు, సరే ముసలమ్మ కొడక, ఇంట్లో అనుకుంటే నా పెళ్ళం వీధిలో కూడా తీసుకొచ్చేస్తావా? చెప్తాను రా నీ సంగతి చెప్తాను. వచ్చే సరేదా బండి పద, బండి ఎక్కువ. ఇదిగో మందాకనేక. ఏంటి సెట్టిమా? ఆ మన్మధరావు మా నీలంబరొద్దుని అలా చూసేసరికి మా నీలో పౌరుషం వచ్చేసింది. ఇప్పుడు నేరుగా మోదన దగ్గరికి వెళ్తాడు చూడు. పౌరుషం వచ్చిందంటే వాడి పిల్లల మీద ఇంకా ప్రేమ చావలేదని అర్థం. అవునక్క, ఇప్పటికన్నా ఆడి మనసు మారితే అంతే చాలు. చేసిన గూడు పుటాణీలు చాలు కాని ఆ మందాకి నీతో చేతులు కలిపి నా ఇంటి కోడలైన చిట్టమ్మ నా పరువు తీస్తుంది. ఇంతకన్నా దురదృష్టం ఏ అత్తకి రాకూడదు. పదండ్రా. కాకినాడ కాంతమ్మ గారికి, 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 కాంతమ్మ గారికి. అమ్మ చిట్టమ్మా, మీ ఇంటి విషయాలు వీధిలో పెట్టి దయచేసి పార్టీ పరువు తీయకండమ్మా. మాకు మాత్రం పరువు తీయాలనుంటుందా ఎమ్మెల్యే గారు? మీరే మా కాంతమ్మత్తకి నచ్చ చెప్పి వాళ్ళిద్దరినీ కలిపేసేయండి. సరేనమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను. చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. శ్రీమతి మందాకిని గారికి, శ్రీమతి మందాకిని గారికి, శ్రీమతి మందాకిని గారికి, శ్రీమతి మందాకిని గారికి. మొత్తానికి మన ఇద్దరిని చూసి మా ఆయన కుళ్ళుకునేలా చేసావు తాత. అవును నీళ్ళు, మన ఇద్దరం బైక్ మీద వెళ్తుంటే ఆ భాస్కర్ గారి ముఖం కుళ్ళిపోయిన కొబ్బరి చెప్పులాగా అయిపోయింది అనుకో. అవును తాత, సేమ్ నీ మొహంలాగే. అవును, ఇక్కడ ఎవరు లేరు కదా, పంచలేయడం మానేయచ్చు కదా. అలాగే తాత. ఏంటో నీ ఫేస్ చూస్తుంటే పంచుల మీద పంచులు వేయాలనిపిస్తుంది. నా మొహం అలాంటిదమ్మా, ఏం చేస్తాం. తాత తాత తాత, అదిగో భాస్కర్ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనం యాక్టింగ్ మొదలు పెట్టాలి.
డార్లింగ్, నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఎలా ఉండవేంట్రా? సావు బతుకులో ఉన్న తాతలా నువ్వున్నావు. తులసి తీర్థం పోసి మనవరంలాగా అది ఉంది. సిగ్గు లేకుండా నా పెళ్ళం ఒళ్ళో పడుకుంటావా? లేరా పట్టుకుంటావురా నువ్వు? ఇట్లా వచ్చేట్రా మాజీ మొగుడా? ఇంకో పాలు మాజీ మొగుడు అన్నావంటే సంకలు పెట్టి చంపేస్తాను. చచ్చూరుకుంటావు పుచ్చు మొక్కమోడా. రేయ్, మాజీ భర్తను చంపానన్న పాపం ఎందుకని ఆలోచిస్తున్నాను. లేకపోతేనే బాహుబలిలో బల్లాల దేవ ఎద్దును గుద్ది చంపినట్టు చంపేస్తాను. రే గేట్రా, ఎద్దును కొట్టినట్టు కొట్టి చంపేస్తావా? ఆ ఎద్దు తోకలు ఏకంత ఉంటావు. నన్ను నువ్వేట్రా కొట్టేది? ఇదిగో నేలాబ్రే, ఆడంటే మొసలేతావా? సిగ్గు సరం లేకుండా నేను వెనకాలే వేసుకొని తిరుగుతున్నాడు. మరి నీ బుద్ధి ఏమైంది? నువ్వెట్ట ఆడనకాల ఈడనకాల బండికి తిరుగుతుంటే చూసి నూరు జనాలు ఏమనుకుంటారే? ఛా, నిజమా? నేను ఈ మన్మధరావుతో తిరిగితే నా గురించి చెడుగా అనుకుంటారు. మరి నువ్వు ఈ సరోజని ఎక్కించుకుని మొత్తం తిరిగితే నీ గురించి చెడుగా అనుకోరా భాస్కర్? నేను మగాడినే. ఇట్లాంటి ఆడోల్ని 10 మందిని ఎక్కించుకొని ఊరంతా తిరుగుతాను. నన్ను ఎవడో ఏమనుకోడు. అనుకున్నా నేనేం పట్టించుకోను. నీకు సిగ్గు సరం లేవు కాబట్టి నువ్వు పట్టించుకోవు. కానీ కట్టుకున్న భార్యను కాబట్టి నేను పట్టించుకుంటాను. అయినా నన్ను వద్దనుకుని వెళ్ళాక నేనెవరితో తిరిగితే నీకేంటి? మీ ఇద్దరం డీప్ గా లవ్ చేసుకుంటున్నాం. అందుకనే చిలక గోరింకల్లాగా ఈదుల్లో తిరుగుతున్నాం. మా జంటను చూసి నీ కళ్ళు కుట్టుకుంటున్నాయి కదా? నీ కళ్ళు కుట్టడం కాదురా, నీ నోరు కుట్టేస్తాను. ఇదిగో భాస్కరు, ఏటి గోలా? నీ పెళ్ళం నొగ్గేసే కదా నువ్వు నా ఆకాడికి వచ్చావు. మళ్ళీ నీ పెళ్ళం ఈ ముసలోడితో తిరిగితే నీకేటి? దాని ఏడుపది ఏడుతుంది. మనం వెళ్దాం పదా. రా భాస్కరు. ఇదిగో నీలో మళ్ళీ మళ్ళీ చెప్తాను, మనకి డాకులు రాకముందు నువ్వు ఈ కొట్టంగాడితో తిరిగావంటే ప్యానాలు తీసేస్తాను ఏమనుకుంటున్నావో? నేను అదే చెప్తున్నా. మనిద్దరికి విడాకులు రాకముందు ఏ గొట్టం దాంతో నువ్వు తిరిగావంటే నేను కూడా దాని ప్రాణాలు తీసేస్తా. ఏమనుకుంటున్నావో? నన్ను అట్టుకుని గొట్టందంటావా? నన్ను పట్టుకుని గొట్టంగాడు అని అనలేదా? ఎంత ధైర్యం ఉంటే మాత్రం అంత మాట అంటాడాడు? నిన్ను తిట్టడానికి ఉంటే చాలరా, దానికి ధైర్యం కావాలంటే నేను కిట్టిగా ఇజిలేస్తే ఈజీ నగరంలో పడతా. ఒకసారి ఇదిలే చూద్దాం. ఇదిలే చూద్దాం. నీలో దయ్యం మొహందానా, ఎంత ధైర్యం లేకపోతే నా కాబోయే మొగుడిని కొడతావా? నిన్ను చూసావయ్యా కొట్టిందో. అసలైనా నాతో నీకేంటి పని? ఇప్పుడు చెప్తున్నా, నీకు నిజంగా నేను కావాలనుకుంటే ఆ రాక్షసుని వదిలేసి నాతో వచ్చేయి. లేదా అది కావాలనుకుంటే నా గురించి మర్చిపో. చెప్పు భాస్కరు, నిన్నే నమ్ముకొని ₹1,00,00,000 డబ్బు బీరువాలో ఎట్టుకుని నీ పెళ్ళం కావాలని ఎదురు చూస్తున్నావా? నన్ను ఒగ్గేసి నీ మాజీ పెళ్ళం దగ్గరికి వెళ్ళిపోతావా? నిన్నెలా ఒగ్గేస్తానే? నువ్వు నా బంగారం కదా. చిచి, నువ్వు మారవు. నువ్వు మారుతావనుకోవడం నాది బుద్ధి తక్కువ. ఛీ, ముందు ఇద్దరు కలిసి నా ఇంటి నుంచి బయటకు పోండి. వెళ్ళండి. పోతామే పోతాం. ఇంకో పాలు నా పెళ్ళాన్ని తీసుకొని ఈదుల్లోకి వచ్చావో నువ్వు నేరుగా వెళ్ళేది నరకానికే. నువ్వు మాత్రం ఉట్టుకొట్టుకొని ఇక్కడ ఉండిపోతావు. నువ్వు నా వెనకాల వచ్చేస్తావురా. ఎల్రా. పోతాను రా ముసలోడా, మీ ఇద్దరంతూ తేల్చే తగ్గోతాను. పదవే ముసల్నాయ. తాతయ్య, నువ్వు సూపర్ తాతయ్య. యాక్టింగ్ ఎరగొట్టేశావు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావటి. నువ్వు గట్టిగానే ఇచ్చేవాడికి. కాకపోతే ఆడు మారేటట్లేడమ్మా. మారకేం చేస్తాడు తాత? ఖచ్చితంగా మారతాడు. నువ్వు చూస్తూ ఉండు. ఓకే. నువ్వు సూపర్ చిట్టమ్మా. ఆ మందాకిని గారి చుట్టూ క్రాకర్స్ పెట్టి ఆవిడ్ని భయపెట్టి ఈ మేయర్ సీట్ నాకొద్దు బాబోయ్ అని పారిపోయేలా చేయాలనుకుంది మా అమ్మ. కానీ నువ్వు ఎంతో తెలివిగా మందాకిని గారిని కాపాడమే కాకుండా ఇదంతా చేసింది మా అమ్మే అని నిరూపించావు. అలాగే పాపారావు తాతని, మా అక్కని ఆ ఎమ్మెల్యే గారి ముందుకు తీసుకొచ్చి మా అక్కకి బావకి విడాకులు ఇప్పించొద్దు అని ఎమ్మెల్యే గారే చెప్పేలా చేసావు. యు ఆర్ రియలీ రియలీ సూపర్ అండ్ గ్రేట్ చిట్టమ్మా. హ్యాట్స్ ఆఫ్.
ఇందులో నేను చేసింది ఏంటుంది బావా? మా వదిన జీవితం నిలబెట్టాలనుకున్నాను, మా అన్నకి బుద్ధి చెప్పి వాళ్ళిద్దరిని కలపాలనుకున్నాను. అదే లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఇవాళ కాకపోతే రేపైనా మా అన్నయ్య మారి మన దారికి రావడం ఖాయం. అవును చిట్టమ్మ, కన్న తల్లి నేనెలా పోతే ఏమని వదిలేసినా నువ్వే కన్న తల్లిలాగా నన్ను ఆదరించావు. నా బాధను అర్థం చేసుకుని నా కోసం ఎన్నో పాటలు పడుతున్నావు. నీలాంటి ఆడపడుచు దొరకడం నిజంగా నా అదృష్టం చిట్టమ్మ. నువ్వే గనుక లేకుండా ఉండుంటే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేదాన్ని. చచ్చా వదినా, ఏటా మాటలో? ఇంకెప్పుడు నీ నోటేంటో నేను ఇలాంటి మాటలు వినకూడదు. మా వదిన ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. అవునక్క, నేను చిట్టమ్మ ఉన్నంత వరకు నీకెలాంటి అన్యాయం జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు. మీరున్నారన్న ధైర్యంతోనే బతుకుతున్నాన్రా. అవునుదినా, ఇందాక మా అన్నయ్య సరోజ వచ్చారు కదా, ఏటన్నారా? అనడానికే ఉంది, వచ్చి మాతో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమైందంటే ఓహోహో అలాగా చెప్తా.